అక్కడ కూర్చొని ఉంటే ఆ చీమలు ఏదో బియ్యం విత్తనాలు తింటున్నాయి. చూస్తే అవి పసుపు రంగులో ఉన్నాయి. ఇక్కడ ఇంత అడవిలో వీటికి ఎట్లా వచ్చినాయి ఈ అక్షంతలు అని చూస్తే అవి నావే. నేను సెల్ చూసినట్టు కింద పడ్డాయి. ఎప్పుడో పడి నేను గమనించలా. ఆ బియ్యం గింజలు తింటున్నాయి. అంటే ప్రకృతి ప్రతి ప్రాణికి కూడా ఆహారం సమకూర్చుతుంది. అంటే నాకు తెలియకుండానే నా ద్వారా నా తల్లో ఉన్న అక్షంతలు చీమలు తింటున్నాయి. తర్వాత ఇంత అద్భుతంగా ఉంది ఆ సృష్టి అని చెప్పి ఒక పేడ పురుగు దానికన్నా 10 రెట్లు ఎక్కువ బరువు మోస్తూ ఒక పేడ తీసుకెళ్ళిపోయి నేను బాగా సూక్ష్మ కోణంలో కూర్చున్నా. అంటే ఇంకా పడుకున్నా అనమాట దాన్ని చూడటం కోసం. అది కొంత దూరం వెళ్ళి చిన్న చిన్న గడ్డి పరకలను తప్పించుకొని కొన్ని దాటించుకొని వెళ్ళి ఒక అందమైన ప్రదేశంలో చిన్నగా తవ్వుతుంది. ఫస్ట్ ఈ పేడ ఉండని పక్కన పెట్టింది, కొంచెం తవ్వింది, దీన్ని భుజాలు వేసుకుంది. భుజాల పైన ఆ గుండు పేడ విత్తనం ఉంది. తవ్వుకుంటూ మట్టి వెనకేసుకుంది. అంటే ముందు కాళ్ళతో తవ్వుతుంది, వెనక కాళ్ళతో నెట్టేస్తుంది. అంటే ఆ గుంత పడుతుంది, అది దిగిపోతుంది కిందకి. దిగిపోయి అలాగే దిగిపోయింది. అలా భూమి ఇలాగే ఉంది. అసలు తగ్గినట్టు ఎక్కడ లేదు. అద్భుతం. అసలు భగవంతుడు సృష్టికర్త ఎవరో కానీ ఒక అతీంద్రియ శక్తి 84 లక్షల జీవరాశిని నడిపించి అద్భుతం చేశాడు. ఒకరోజు